వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. భూభారతి పోర్టల్ ద్వారా ఎవరి భూమి లెక్క వారికి పక్కాగా అప్పజెప్పామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మనిషికి ఆధార్ ఎట్లనో ప్రతి ఒక్కరికి భూమికి భూధార్ తెస్తాం. రాబోయే రోజుల్లో ప్రతి కమతాన్ని కొలిచి హద్దుల గీసి రైతుల సమస్యలకు శాశ్వతంగా చెక్ పెడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని సాధించిన రెవెన్యూ సిబ్బందికి భూమి హద్దులు నిర్ణయించడం పెద్ద సమస్య కాదని, రాబోయే రోజుల్లో వివాదాల రహిత భూ వివాదం ఉండేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. భూభారతి పోర్టల్ను హైదరాబాద్ శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ ప్రాంతం వందల సంవత్సరాల నుంచి జరిగిన పోరాటాలన్నీ కూడా భూమి చుట్టూతోనే పరిభ్రమించినాయి. ఆనాటి కొమరం భీముడు జల్ జమీన్ జంగల్ అనే నినాదంతో పోరాటాలు చేసిన ఆ తర్వాత నిజాం ప్రభువులకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చాకలి ఐలమ్మలు, దొడ్డి కొమరయ్యలు గలమెత్తిన ఆ తర్వాత ప్రజాస్వామిక దేశంలో దున్నేవాడికే భూమి అని కమ్యూనిస్టు సోదరులు పోరాటాలు చేసిన ఈ పోరాటంలో అమరులైన ప్రతి ఒక్కరూ భూమితో తమకు ఉన్న అనుబంధాన్ని ఆధారంగా చేసుకొని చేసిన పోరాటాలు. ఆ పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు ప్రజల యొక్క సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీమతి ఇందిరాగాంధీ గారు భావించారు. భూమి అనే చర్చ ఎప్పుడొచ్చినా బూరుగుల రామకృష్ణారావు గారు కావచ్చు, పి నరసింహారావు గారు కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో జరిగిన భూసేకరణ ఒకనాడు వేలాది ఎకరాలు జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల దగ్గర ఉన్న భూములను అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూ పరిమితి చట్టాలు తెచ్చి వాళ్ళ దగ్గరున్న లక్షలాది ఎకరాలను ప్రభుత్వం వాళ్ళ నుంచి తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం తెచ్చే భూ కేటాయింపులు కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ దళిత కుటుంబంలో ఊహించని సంతోషాన్ని నింపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నేకల్లులో సీఎం పర్యటించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రవీణ్ అనే యువకుడి ఇంటికి చంద్రబాబు వెళ్లారు. అతడి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. వారి బాగోగులు, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ప్రవీణ్ నడుపుతున్న మెకానిక్ షెడ్డును సీఎం సందర్శించారు. అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని అతడి కుటుంబానికి భరోసా ఇచ్చారు. మా రోజుకి వచ్చి 500 లక్షలు వస్తుంది. అందుకే ఈరోజు శుభదినం. రామ్మా కూర్చో కూర్చోబాబు. జయంతి కాబట్టి నేను వెళ్ళి సండేస్ మీ ఇంటికి వచ్చా. ఆయన విగ్రహం పక్కన నువ్వు ఉన్నావు. చాలా సంతోషం. నేను కలిశాను. మంచి రోజు. ఇంకా చెప్పండి, ఏంటి విశేషాలు? ఇంకా ఏముంది సార్, మాకు ఇల్లు లేదు సార్, అసలు ముగ్గురికి స్థలం లేదు, ఇల్లు లేదు, పని జరగట్లేదు. ఓకే, పట్టు తీసుకో. అటు చూడు, చాలా తెలివైంది దానివి. 5% చాలా బాగా తయారవుతావు. ఇట్రా. మీ కుటుంబం మీరు అంత మాత్రం చదువుకొని ఇక్కడే ఉన్నారు. మీతో చదువుకున్న ఎస్సీలు కూడా చాలా పైకి విదేశాల్లో ఉద్యోగాలు కానీ దాకాల్లో ఉంటావమ్మా. అదే అన్ని చేసిన మోడర్న్ టూల్స్ ఇస్తే, ఆధునికమైన పనిముట్లు ఇస్తే నేను కొంచెం ముందుకు దానివల్ల ఇది ఇంప్రూవ్.
గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పరీక్ష నిర్వహణలో పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపణలు చేశారు. ఫిలిమ్స్ మెయిన్స్ కు వేరువేరు హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. 21,093 మంది పరీక్ష రాశారు. 21,103 మందికి ఫలితాలు ఇచ్చారు. 10 మంది అదనంగా ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ యువతకు దీనిపై సమాధానం చెప్పాలని నిలదీశారు. 654 మందికి ఒకే మార్కులు వచ్చాయి. ఎలా సాధ్యం? పేపర్లు ఎలా దిద్దారో తెలియదు. టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి సేకరించే నేను మాట్లాడుతున్నాను. పరీక్షా పేపర్లు 60 రోజుల్లోనే దిద్దారు. కనీసం దీనికి 4-5 నెలలైనా సమయం పడుతోంది. కోటి కాలేజీలో 18, 19వ సెంటర్లో 1494 మంది పరీక్షలు రాసి వీళ్ళలో 74 మంది ఎంపికయ్యారు. 438, 439 ఉన్న హాల్ టికెట్ నంబర్ ఉన్న సిరీస్ వాళ్ళందరికీ 270.5 మార్క్స్ వస్తాయి. ఈ మార్క్స్ అన్ని సేమ్ ఎట్లుంటాయి? 654 మందికి మొత్తం ప్రతి ఒక్కరికి సేమ్ మార్క్స్ ఇచ్చిండ్రు. ఇది ఎట్లా సాధ్యం? 0.5% కానీ ఒక మార్క్స్ అనేటి 654 మందికి ఒక్కటే మార్క్స్ వస్తాయండి? సేమ్ మార్క్స్ వస్తాయా? అంటే వీళ్ళు ఏం కరెక్షన్ చేసినట్టు? అదే విధంగా హాల్ టికెట్ నంబర్ 276, 278 ఇళ్ళ మార్క్స్ ఆల్టర్నేట్ హాల్ టికెట్ నంబర్స్ ఇవి. ఇదేమో ఇంతకుముందు చెప్పింది కంటిన్యూస్ హాల్ టికెట్స్ 470, 471 కంటిన్యూస్. ఇప్పుడు నేను చెప్పేది ఆల్టర్నేట్ హాల్ టికెట్ నంబర్స్. హాల్ టికెట్ నంబర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 276, 278, 277 ఉండదు ఇలా, 276, 278 ఇది వచ్చిన దాంట్లో 441 మార్కులు. ఇవే మొత్తం 700 చిల్లర మందికి, 702 మందికి సేమ్ మార్క్స్ ఉంటాయి. 0.5% తేడాతోనో కొంచెం సేమ్ మార్క్స్ మొత్తం అందరికి. అసలు ఈ పేపర్లు కరెక్షన్ చేసిండ్రా? ఈ పేపర్లు కరెక్షన్ చేయలేదా? ఇది నేను చెప్పిన కవిత్వం కాదు. వాళ్ళ వెబ్సైట్లో పెట్టిన వాళ్ళ వెబ్సైట్ నుంచే నేను డౌన్లోడ్ చేసిన ఈ మార్క్స్ అన్ని. ఎట్లా వస్తాయి అందరికీ ఒకటే మార్క్స్? అంటే దీనికి జవాబు పాపం వాళ్ళు పోయి రాసిన వాళ్ళు అడిగితే ఒక్కరికి కూడా దీని మీద జవాబు చెప్పరు. మరి జవాబు ఎందుకు చెప్తలేరు? మీరంతా కరెక్ట్ ఉండుంటే దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి మీరు అంతా కరెక్ట్గా చేసి ఉంటే ఎందుకు దీని మీద జవాబు చెప్తలేరు? మళ్ళా తర్వాత దీని కరెక్షన్ ఎవరితో చేయించిండ్రు? ఇట్లాంటి మార్క్స్ చేయడానికి డిగ్రీ లెక్చరర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, ప్రైవేట్ సంస్థల ఉన్న వాళ్ళు మన కోచింగ్ సెంటర్స్, ఎక్స్పైరీ కోచింగ్ సెంటర్స్ తోని కరెక్షన్ చేయించారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కరెక్షన్ అనేది ఎవరితో చేపియాలి? ప్రొఫెసర్లతో చేపియాలి. తర్వాత ఒక్కొక్క పేపర్ని 2 సార్లు కరెక్షన్ చేస్తారు. మరి ఆ 2 సార్లు కరెక్షన్ చేసింది కేవలం 60 రోజుల లోపలనే ఎట్లా? అంబేద్కర్ విగ్రహానికి స్లాబ్ నిర్మాణ పనిలో మంత్రి నిమ్మల నాయుడు శ్రమదానం చేశారు. కూలీలతో కలిసి ఇనుప కడ్డీలు మోశారు, వెల్డింగ్ పని చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపర్రులోని అరుంధతిపేటలో ఆయన శ్రమదానం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి రక్షణగా స్లాబ్ ను నిర్మించేందుకు నిధులిచ్చినట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గంలోని అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలన్నింటినీ స్లాబ్ నిర్మాణాలను దశల వారీగా పూర్తి చేస్తామన్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చింది అదేవిధంగా నా తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సమాజ స్థాపన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనిచేయాలనే ఉద్దేశం అని చెప్పి మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు 125వ జయంతోత్సవాలను మన పాలకొల్లు నియోజకవర్గంలో సంవత్సరం పొడవున కూడా అత్యంత అద్భుతంగా ఘనంగా నిర్వహించారు. మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి
ప్రతి అంబేద్కర్ అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలకి స్లాబ్లు వేసి అత్యంత సుందరంగా భవిష్యత్తు భావితరాల వారికి వారి యొక్క స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా నిర్మాణం చేయాలని సంకల్పించినటువంటి పరిస్థితి. అందుకనే ఏదైతే నా నియోజకవర్గంలో ఆ స్ఫూర్తితో మరి ఈ యొక్క విగ్రహాలకు సంబంధించి స్లాబులు అన్నీ కూడా అత్యంత సుందరంగా నిర్మాణం చేసి మరి ఆ కార్యక్రమాలను చేయడమే కాదు, ఆ యొక్క శ్రమదానంలో కూడా అంటే నిర్మాణ పనుల్లో కూడా శ్రమదానం చేస్తూ ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఇప్పుడు ఈరోజు కూడా మరి ఏదైతే చింతపర్రు గ్రామము అరుంధతిపేటలో ఇప్పుడే అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూస్తూ ఉన్నాం. మరి సంవత్సరాల తరబడి అట్లా ఎండకు వానకు తడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు మళ్ళీ మనం దగ్గరుండి ఈ యొక్క నిర్మాణ పనులకి నిధులు ఇవ్వడమే కాదు, శ్రమదానం కూడా చేసి ఈరోజు ఈ పనులు పూర్తి చేస్తూ ఉన్నా. మరి నిత్యం నాకు అవకాశం ఉన్న నియోజకవర్గంలో ఉన్న రోజులు కూడా పని చేస్తూ ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాను. భూభారతి చట్టంలో మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన సూచనలకు కూడా సమగ్రంగా చేర్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇదే నిజమైన ప్రజాపాలనకు నిదర్శనమని పేర్కొంటూ ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ఇలాగే స్వేచ్ఛ ఉంటే ప్రజలు బాగుపడతారు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన మంచి కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజలకు ఉపయుక్తంగా మార్చే విధంగా మేము పనిచేస్తామన్నారు. రైతుల భూ సంబంధిత సమస్యలపై అనేక సంవత్సరాలుగా ఉన్న అవ్యాఖ్యతలకు భూభారతి చట్టం శాశ్వత పరిష్కారం అవుతుందన్నారు. ప్రజల పక్షాన పారదర్శక పాలన దిశగా ఇది పెద్ద అడుగు అని మంత్రి స్పష్టం చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ నుంచి మొదలెడితే మండల స్థాయిలో ఉండే రెవెన్యూ ఇన్స్పెక్టర్ వరకు హాజరైన కలెక్టర్లు గాని, రెవెన్యూ యంత్రాంగం మొత్తానికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 రైతు వేదికల ద్వారా వారి కష్టాలు శాశ్వతంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాశ్వత పరిష్కారం దొరుకుద్దని 1000 కళ్లతో ఎదురు చూస్తున్న నా రైతన్నలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. చాలా సంతోషం, చాలా శుభదినం. రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో కొత్త చట్టాలు తేవటం సర్వసాధారణం. కానీ చట్టమంటూ ఒకటి తెస్తే అది ఒక చుట్టములాగానో రాష్ట్ర ప్రజలకి ప్రయోజకరంగా ఉండేలాగానో ఆ చట్టం ఉంటే మొన్నటి ఎన్నికల్లో వారి పరిస్థితి ఇంకొక రకంగా ఉండేది. కానీ ఆనాటి దొరల తెచ్చిన చట్టం వారి స్వార్థం కోసం తెచ్చిన చట్టం కావటం వల్లనే 2020 చట్టం అని ఏదైతే తెచ్చారో 4 గోడల మధ్య 4 వ్యక్తులు కూర్చొని ప్రజల అభిప్రాయానికి, రైతుల కోరికకు, భూములున్న ఆసాములకి గుండెల్లో రైళ్లు పరిగెత్తే చట్టము ప్రతిఫలమే మొన్నటి ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వానికి ప్రజలిచ్చిన తీర్పు. అంతేకాదు ఆ చట్టము చేయటం కూడా చాలా విచిత్రంగా, పేరుకు చట్టం అయితే చేశారు. ఆ చట్టానికి రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏమీ లేవు. దొరగారికి తెల్లవారుజామున ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దాన్ని కలెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గారి దగ్గర నుంచి మొదలెడితే గ్రామ స్థాయిలో ఉండే విలేజ్ ఆఫీసర్ విఆర్ఓ గాని విఆర్ఏ గాని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేదే వారి ఆదేశం. అలా చెయ్యలేదనే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో, కేటీఆర్ గెస్ట్ హౌస్ లో పగటి కలలు కంటూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6.5 లక్షల కోట్ల అప్పు చేసి లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మినందుకు ప్రజలు మిమ్మల్ని తిరిగి అధికారంలోకి తీసుకొస్తారా అని ప్రశ్నించారు. ఒక్క కుటుంబం నుంచి ఒక్కరికే మంత్రి పదవి రావాలని ఎక్కడా రూల్ లేదన్నారు. ప్రజల మద్దతు లభిస్తే ఎంతమంది అయినా మంత్రులుగా కొనసాగవచ్చన్నారు. బీఆర్ఎస్ నాయకుల కుట్రలు ప్రజలకు తెలిసిపోయాయని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకం తనకుందన్నారు. ఇది ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే ప్రభుత్వం అనే విధంగా పాలన అందిస్తూ ఆనాడు ఉచితంగా మహిళలకు బహిస్ ప్రవేశంతో పాటు ఇవాళ సన్న బియ్యం వరకు ఈ 15 మాసాలు అడుగడుగున అహర్నిశలు బీద ప్రజాని కోసమే
వారి శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే వీళ్ళెవ్వరు ఊహించని విధంగా దేశ చరిత్రలో ఎక్కడ కూడా అమలు అవుతలేనటువంటి బృహత్తమైనటువంటి స్కీమ్ సన్నబియ్యం. పేదవాడు కడుపు నిండా భోజనం చేసే విధంగా, ధనికుడు పేదవాడికి తేడా లేకుండా విధంగా అందరం కూడా నాణ్యమైన సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్య పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ ఇవాళ జీవో ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ దాదాపు 30 ఏళ్లుగా ఎదురుస్తున్నటువంటి అంశం. సుప్రీంకోర్టు రూలింగ్ వచ్చిన మరుసరి క్షణంలోనే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం, దాన్ని సాకారం చేయడం, ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవో ఇవ్వడం. అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిచ్చిన కానుక తెలంగాణ. ఆర్టికల్ 3లో పొందుపరిచిన అంశంలో భాగంగానే ఇవాళ తెలంగాణ సాకారమైంది. వారి జన్మదినం సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ జీవో కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు భూభారతి ధరణిలో ఎన్ని లొసుకులు చూసామో మనందరూ తెలుసు. బీద ప్రజలు, ఎకరం 2 ఎకరాల ప్రజలు కాళ్ళెరగా తిరిగి ఎంఆర్ఓలు, ఎండిఓలు, కలెక్టర్లు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి వేశారన్నటువంటి పాపం. ధరణిని ఒక విదేశీ నామరూపాలని కంపెనీకి కట్టబెట్టి లొసుకులతో కూడుకున్న ధరణి వల్ల చాలా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీల సంక్షేమంపై కీలక ప్రకటన చేశారు. ఎస్సీల అభ్యున్నతికి 20,000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిధులతో వారి జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వ కార్యక్రమాలు రూపొందించనున్నట్లు చెప్పారు. విద్య, ఉపాధి, గృహ నిర్మాణం, సామాజిక భద్రత వంటి రంగాల్లో ఎస్సీ వర్గాలకు మేలు జరిగిన ప్రణాళికలు రూపొందించనున్నామన్నారు. ప్రభుత్వ ప్రయోజనాలు చివరి వ్యక్తికి చేరేలా సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. అభివృద్ధి ఫలాలను ప్రతి ఎస్సీ కుటుంబం అనుభవించేలా చూస్తామని స్పష్టం చేశారు. నవరత్నాల సాధనలో ఎస్సీ లాభం ఖచ్చితంగా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధికి ఒక 1,200 కోట్లు ఖర్చు పెడతాం. జల్ జీవన్ మిషన్ లో 478 కోట్లు ఖర్చు పెడతాం. ఎవరైతే 1,241 ఎస్సీ సంక్షేమ హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ చదువుకుంటున్నారో దగ్గర 2,35,600 మంది ఉన్నారు. వారికి 1,331 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వీళ్ళందరికీ హామీ ఇస్తున్నా, తొందరలోనే వీళ్ళని తొందరలో రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎస్సీ పిల్లలను చదువుకునే విధంగా మెరుగైన భోజనమే కాకుండా నాణ్యమైన విద్య ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక ఎకనామిక్ కార్యక్రమానికి కూడా నాంది పలికాను. అది కూడా ఇప్పుడే నేను మాట్లాడతాను. ఏం చేయబోతాం కూడా చెప్తాం. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తాం, లబ్ధిదారుని ఎంపిక చేస్తాం, మీ ఆదాయాన్ని పెంచే కార్యక్రమం తీసుకొస్తాను. దీనికి తోడుగా P4 కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తే 21 లక్షల పేద ఎస్సీ ఎస్టీ కుటుంబాలున్నాయి. వీళ్ళందరి కోసం 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చాను. మీ ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసి మీరు వాడుకునే 200 యూనిట్లు వాడుకుని మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్ కి ఇస్తే యూనిట్ కి ₹2.09 మీకు డబ్బులు కూడా ఇస్తాం. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. నెలకు గాని మీరు 100 యూనిట్లు ఇస్తే ₹210 ప్రతి నెల మీ అకౌంట్లకి డబ్బులు వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల కూడా మీకు ఒక వెసులుబాటు వస్తుంది. సంవత్సరానికి 2,500 నుంచి ₹3,000 అదనపు ఆదాయం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే ₹50,000 అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా 782 కోట్లు అవుతుంది. ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఎస్సీ సంక్షేమానికి 20,281 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. సబ్ ప్లాన్ తీసుకొచ్చాం. దీనివల్ల మీ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఈ ప్రభుత్వ కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో ఎస్సీ రైతులుంటారు, వాళ్లకు 1,300 కోట్లు ఖర్చు పెడుతున్నాం. హార్టికల్చర్ చేసుకునే ఎస్సీల కోసం 130 కోట్లు ఖర్చు పెడతాం. ఇండ్లు కట్టుకోవడానికి
ఆంధ్రప్రదేశ్లోని కైలాసపట్నం అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం 15 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అన్ని రకాల భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. మరణించిన వారి అంత్యక్రియల ఖర్చులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరించనుందని తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనిత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాణసంచా తయారీ కేంద్రాలలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై సమీక్ష జరపనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేస్తామని అన్నారు. బాధ్యత కలిగిన వ్యక్తులుగా అక్కడ జరిగిన వెంటనే ఇమీడియట్ గా మొత్తం యంత్రాంగం అంతా అక్కడే ఉంది. నేను అక్కడ కలెక్టర్ గారు, అదేవిధంగా ఒక డిఐజీ గారు, ఎస్పీ గారు, ప్రభుత్వం అంతా యంత్రాంగం అంతా అక్కడే ఉండి కంటిన్యూటీ మానిటర్ చేసుకుని వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీ చేసుకునే జీవన విధానం సంబంధించిన వాళ్ళని ఇమీడియట్ గా గవర్నమెంట్ కూడా స్పందించి ఎవరు అడగకుండానే, ఎవరు డిమాండ్ చేయకుండానే సాధారణంగా ఫైర్ యాక్సిడెంట్కి 5 lakhs రూపీస్ ఇస్తాం. అలాంటిది ఇది కలిపి 3 times ఎక్స్ట్రాగా ఒక 15 లక్షల రూపాయలు ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం, వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వచ్చిన వెంటనే, లీగల్ హ్యాండ్స్ వచ్చిన వెంటనే సంబంధిత చెక్కులు కూడా వాళ్ళకి అందజేస్తాం. మళ్ళీ ఇంకొకటి, వాళ్ళకి కావాల్సిన దహన సంస్కారాలకి కూడా గవర్నమెంటే చూస్తాం. దహన సంస్కారాలకు ఏదేది చేయాలో కలెక్టర్ గారు, ఆర్డీఓ గారికి కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక మానవతా దృక్పథంతో ఈరోజు చనిపోయిన వాళ్ళని తిరిగి ఎలాగో తీసుకురాలి, కనీసం చనిపోయిన వాళ్ళని గౌరవంగా పంపించుకోవాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే, ఆ దృఢ నిశ్చయంతోనే, ఆ చిత్తశుద్ధితోనే ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తుంది. వాళ్ళు చేసే వాళ్ళు ఎలాగో ఆరోపణలు చేస్తారు, వాళ్ళు కూడా ఒకసారి మనసాక్షిపరంగా ఆలోచించుకుంటే మంచిదని నా అభిప్రాయం. మేడం గారు, ఇలాంటి తయారీ కేంద్రాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటి తయారీ కేంద్రాలు జిల్లాలోని లైసెన్స్డ్ ఉన్నవి లేనివి కలిపి ఒక 40 వరకు ఉన్నాయన్నారు. లైసెన్స్ ఉన్నవి ఒక 21 వరకు ఐడెంటిఫై చేశారు. ఒక జిల్లాలోనే కాదండి, స్టేట్ మొత్తంలోనే ఇలాంటివి ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా అన్న మీద పూర్తి అధ్యయనం చేస్తున్నాం. ఎక్కడ ఫర్దర్గా ఎటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత అయితే తీసుకుంటాం. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గోశాలలో ఆవుల మృతిపై ప్రభుత్వం నిర్వహించిన మౌనంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పీఠాధిపతులు, సాధువులతో కలిసి స్వయంగా గోశాలను సందర్శించామన్నారు. ఎంతమంది ఆవులు చనిపోయాయో స్పష్టంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మాట్లాడుతున్న తనను వ్యక్తిగతంగా దూషిస్తున్న బీఆర్ నాయుడుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో పెడతామంటే భయపడతానని అనుకుంటున్నారా? మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాను, ప్రజలకు మీ మోసం గురించి తెలియజేస్తూనే ఉంటానని వ్యాఖ్యానించారు. ధార్మిక వ్యవస్థపై రాజకీయ పబ్బం గడుపుకోవాలన్న యత్నాలకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. 43 ఆవులు చనిపోయాయి అని ప్రకటన చేసినందుకు మీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు 22 ఆవులు చనిపోయినాయని ప్రకటన చేసినందుకు శ్యామలరావు గారిని సస్పెండ్ చేయటము, బిఆర్ నాయుడు గారిని తొలగించటము 2 జరగాల. మీరేమో ఒక్క ఆవు కూడా చనిపోలేదు అని మీరు చెప్పినారు. మీరు చెప్పి అంతా కలిపితే 2-3 గంటలు కూడా కాలేదు. అంతకు పూర్వమే 1 గంట ముందు మీరు నియమించినటువంటి మీ శ్యామలరావు గారు, ఈవో గారు 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా ప్రకటించటం జరిగింది. అలాగే అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారు కూడా నిన్న పత్రికా సమావేశంలో చెప్పటం జరిగింది. ఇది నా మొదటి విషయం. అయితే రెండవ విషయం, నేను 3 రోజుల క్రితం ఆ గోమాతలు చనిపోతున్నాయి అని ఏ ఫోటోలైతే చూపిస్తూ నేను మాట్లాడానో అవి ఫేక్ అని, మార్ఫింగ్ అని టీటీడీ ప్రకటన చేసింది. దానితో పాటు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేసింది. నేను చూపించినటువంటివి ఒక్కటంటే ఒక్కటి కూడా మార్ఫింగ్ కాదని, ఆ గోవులన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర గోశాలలో చనిపోయినటువంటివే, అక్కడ తీసిన ఫోటోలేనని కట్టుబడి ఉన్న, భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నా. నేను అలా చెప్తే మీరు నమ్మరు కాబట్టి ఏ విచారణకైనా నేను సిద్ధం. మీరు ఏ విచారణ చేసైనా కూడా నా మీద చర్య తీసుకోవచ్చు. నేను కట్టుబడి ఉన్నా. ఒక్క ఫోటో కూడా మార్ఫింగ్ కాదని, అది గోశాలలో చనిపోయినటువంటి ఆవుల ఫోటోలేనని తెలియజేస్తున్నాను.
ఇక నిన్న అధ్యక్షులు గౌరవనీయ బీజేపీ రాజ్యసభ ఎంపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ శ్రేయస్సు కోసమే అనేక సూచనలు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కాంగ్రెస్ పార్టీ అడుగడుగున అవమానించిందన్నారు. ఆయన చట్టాల స్ఫూర్తిని పాటించకుండా తాను ప్రవేశపెట్టిన అభిప్రాయాలను పక్కన పెట్టేశారని విమర్శించారు. అయితే బీజేపీ మాత్రం అంబేద్కర్ స్ఫూర్తిని గౌరవిస్తూ దేశ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. ప్రజలు మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీకి విశ్వాసం చూపడం, ఆయన నాయకత్వాన్ని అభివృద్ధికి మద్దతుగా గుర్తించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జయంతి సందర్భంగా యావత్తు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ ఉత్సవాలను ఏదైతే ఘనంగా నిర్వహిస్తూ ఉన్నామో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, భక్తి, గౌరవము నరేంద్ర మోడీ ప్రభుత్వము అధికారులకు వచ్చిన తర్వాత వారి ఆశయాలను, ఆలోచన విధానంలో ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా కూడా జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని గౌరవిస్తున్నామో ప్రజలు చూస్తూ ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు, ఒక మేధావి. వారు అభ్యసించిన విద్య ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు. క్షుణ్ణంగా అధ్యయనం చేసి బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి పొందిన తర్వాత ఈ దేశ ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులను పరిగణలోకి తీసుకొని ప్రజల హక్కులను కాపాడడానికి, సమాజంలో వివక్షకు గురైనటువంటి వర్గాలకు కూడా రాజ్యాంగంలో వారికి పెద్దపీట వేసి అటువంటి రాజ్యాంగాన్ని మరి ప్రసాదించినటువంటి అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, ఆనాటి నెహ్రూ గారు అడుగడుగున అవమానపరిచినటువంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్న విషయాన్ని ప్రజలు ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నారు. అంబేద్కర్ గారి పట్ల భక్తి భావన నరేంద్ర మోడీ గారు వ్యక్తం పరుస్తుంటే నెహ్రూ గారు మొదటి నుంచి కూడా అంబేద్కర్ గారికి ఉన్న తెలివితేటలు, మేధస్సును జీర్ణించుకోలేక ఒక న్యూనతా భావంతో నెహ్రూ గారు అంబేద్కర్ గారిని అటు మొదటి ప్రభుత్వంలో కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ అంబేద్కర్ పేరుపై కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన విశేష సేవలను బీజేపీ పార్టీ ప్రతిక్షణం గుర్తు చేసుకుంటోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అంబేద్కర్ భిక్ష వల్లనే తాను ప్రధాని అయ్యానని చెప్పడమే ఆ మహానీయుడిపై బీజేపీ గౌరవాన్ని చాటుతోందని వ్యాఖ్యానించారు. యువకులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఇలా 80 కోట్ల మందికి ఇవాళ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఇవ్వడం, రైస్ ఇవ్వడం, మోడీ బియ్యం ఇవ్వడం, దాంతోపాటు ఉచిత టాయిలెట్స్ కానీ, దాంతోపాటు 4 కోట్ల మందికి ఇప్పటికే ఇల్లు నిర్మించడం, ఇంకా 3 కోట్ల మందికి ఇల్లు నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాం. ఇలా గ్రామాల అభివృద్ధికి సహకరిస్తున్నాం, బస్తీలకు సహకరిస్తున్నాం. ఇట్లా అనేక విధాలుగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇంతకుముందు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు గతంలో కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను తిరుమల చేసే ప్రయత్నం చేసింది. కానీ అంబేద్కర్ గారి చరిత్రను స్ఫూర్తిదాయకంగా తరతరాలు గుర్తుంచుకోవాలనే ఆలోచనతోని పంచతీర్థాల పేరుతోని అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఢిల్లీ నడిబొడ్డున 200 కోట్లతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఏర్పడిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. ఇవాళ సెంట్రల్ హాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టినంటే అది భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒత్తిడితో పెట్టిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారత్ అంతా ఇప్పించింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ మొదటి నుంచి కూడా
బాబాసాహెబ్ అంబేద్కర్ను వ్యతిరేకిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎట్లుందంటే చంపిన వాళ్ళే సంతాప సభ పెట్టడం తీరున్నది ఇవాళ. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలి. బడుగు బలహీన వర్గాలకు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఇన్ని సంవత్సరాలు